వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ పూజిత. ఈ రోజు ఎపిసోడ్ లో మనం కృష్ణార్జునులు చేసిన యుద్ధం కురుక్షేత్రం అయితే కాదండి, మరి ఏంటో అనుకుంటున్నారా? కాండవ దహనం. ఏంటి, అడవి దహనమా? ఇదేంటబ్బా అనుకుంటున్నారా? ఆ వివరాలు, అలానే ఆ తరువాత మయసభ నిర్మాణం కూడా జరుగుతుంది. ఆ వివరాలు, తరువాత రాజసూయ యాగం గురించి, జరాసంధుడి వధ గురించి ఈ రోజు ఎపిసోడ్ లో మాట్లాడుకుందాము. ఇంద్రప్రస్థ రాజుగా ధర్మరాజు పాలన మామూలుగా లేదు. అందరి రాజులు ధర్మరాజు పాలనకు మెచ్చారు. ధర్మరాజు కీర్తి పెరిగిపోయింది. ఇంకా ఒకరోజు ద్వారక నుంచి శ్రీకృష్ణుడు పాండవుల్ని కలవడానికి ఇంద్రప్రస్థకి వచ్చాడు. ఇక ఇంద్రప్రస్థానికి వచ్చిన తరువాత శ్రీకృష్ణుడు తన పార్థుడిని తీసుకుని యమునా నది దగ్గర విహరించడానికి వెళ్ళాడు. ఎందుకంటే ఆ ప్రదేశం చాలా సుందరంగా ఉండేది, చూడడానికి ఎంతో అద్భుతంగా ఉండేది. అక్కడ విహరిస్తున్న ఈ కృష్ణార్జునులకు ఒక బ్రాహ్మణుడు కనపడ్డాడు. అతడు చాలా తేజస్సుతో కాంతివంతంగా ఉన్నాడు. ఇక ఆ బ్రాహ్మణుడు కృష్ణార్జునులను భిక్ష అడిగాడు. అప్పుడు కృష్ణార్జునులు ఏం కావాలి అని అడిగారు. ఇక ఆ బ్రాహ్మణుడు ఏమన్నాడో తెలుసా? నాకు బాగా ఆకలిగా ఉంది, నాకు కడుపు నిండా భోజనం పెట్టించండి, నేను ఏది అడిగితే అది కాదనకూడదు అంటాడు. కృష్ణార్జునులు సరే అని మాట ఇస్తారు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు చెప్తాడు, అతడు బ్రాహ్మణుడు కాదని అగ్నిదేవుడని, అలానే చాలా కాలంగా ఆ కాండవ వనాన్ని ఆరగించాలనుకుంటున్నాను అని. ఎందుకు అని అడిగారు వీళ్ళు. అప్పుడు అగ్నిదేవుడు ఏం చెప్పాడో తెలుసా? శ్వేతకి అనే ఒక రాజు సంవత్సరాల తరబడి యజ్ఞాలు చేశాడు, చాలా నెయ్యి పోశాడు. నెయ్యి మొత్తం సంవత్సరాల తరబడి తాగడం వల్ల నాకు అజీర్ణం చేసింది. కాబట్టి ఈ కాండవ వనంలో ఉన్న ఔషధ మొక్కలన్నిటినీ నేను ఆరగించినట్లయితే నాకు చేసిన అజీర్తి పోతుంది అని చెప్తాడు. మరి ఎందుకు ఇన్నాళ్లుగా ఆ కాండవ వనాన్ని దహించలేదు అంటే, ఎప్పుడు కాండవ వనాన్ని దహించాలని ప్రయత్నించినా ఇంద్రుడు అడ్డు వేస్తున్నాడని చెప్పాడు. ఇంద్రుడు ఎందుకు అడ్డు వేస్తున్నాడు అంటే, ఆ కాండవనంలో చాలా రాక్షసులు ఉన్నాయి. వాటిల్లో తక్షకుడు అనే ఒక అసురుడు ఉన్నాడు. అతడిని రక్షిస్తానని చెప్పి ఇంద్రుడు మాట ఇచ్చాడు. కాబట్టి ఎప్పుడు అగ్ని అటువైపుగా వెళ్ళినా సరే ఇంద్రుడు వర్షాన్ని కురిపిస్తున్నాడు. కాబట్టి అగ్ని తినలేకపోతున్నాడు. ఇక ఈ సమస్యకు పరిష్కారం కృష్ణార్జునులే చేయగలరని చెప్పి బ్రహ్మదేవుడు అగ్నికి చెప్పాడు. కాబట్టి అగ్నిదేవుడు వీరి దగ్గరికి వచ్చి ఇలా అడిగాడు. అప్పుడు కృష్ణార్జునులు మాట ఇచ్చారు, మేము మీకు సహాయం చేస్తామని. కాకపోతే మేము మీకు సహాయం చేయాలంటే సరి అయిన ఆయుధాలు కావాలి అంటాడు. అప్పుడు అగ్నిదేవుడు వరుణదేవునికి ప్రార్థించి అతని దగ్గర నుంచి గాంధీవం అనే ధనస్సుని అర్జునుడికి బహుమతిగా ఇస్తాడు. ఒక గాంధీవమే కాదండి, రథము, అలానే అక్షయ బాణాలు కూడా ఇచ్చాడు. ఇక శ్రీకృష్ణుడికైతే సుదర్శన చక్రాన్ని ఇచ్చాడు. అసలు సుదర్శన చక్రం ఎవరిది? నారాయణుడిది. కానీ కృష్ణావతారంలో ఉన్నప్పుడు అగ్నిదేవుడి నుంచి అందుకోవలసి ఉంది. అందుకే సుదర్శన చక్రం అగ్నిదేవుడి ద్వారా శ్రీకృష్ణుడికి చేరింది. సుదర్శన చక్రం ఒక్కసారి శత్రువుని సంహరించిన తరువాత మళ్ళీ తిరిగి విష్ణువు దగ్గరికి వస్తుంది. అదే ద్వాపర యుగంలో విష్ణువు అవతారమైన శ్రీకృష్ణుడి దగ్గరికి వచ్చేస్తుంది. అలాగా ఆయుధాలు సమర్పించాడు అగ్ని. ఇక అగ్ని కాండవ వనాన్ని దహించడం మొదలుపెట్టాడు. ఇది తెలుసుకున్న ఇంద్రుడు వర్షాన్ని కురిపించాడు. అర్జునుడు ఆ ధనస్సుని ఉపయోగించి బాణాలు వదిలి ఆ కాండవ వనం పైన ఒక పైకప్పు నిర్మించాడు, ఒక్క బొట్టు వర్షపు చినుకు కూడా కింద పడకుండా. ఇక అగ్ని దహించి వేయడం మొదలు పెట్టాడు. ఇదే సమయంలో అర్జునుడు ఆ అడవిలో ఉన్న కొంతమంది రాక్షసులను కూడా చంపేశాడు. వాటిల్లో మాయాసురుడు అనే రాక్షసుడు కూడా ఉన్నాడు. కానీ మాయాసురుడు అర్జునుడి దగ్గరికి వచ్చి శరణు వేడుకున్నాడు, నన్ను రక్షించండి, నన్ను చంపేయొద్దు అని కోరుకుంటాడు. అప్పుడు అర్జునుడు అతడిని వదిలేస్తాడు. ఇక ఆ తరువాత ఇంద్రుడు అర్జునుడి పైన వజ్రాయుధాన్ని కూడా వదిలాడు. కానీ అర్జునుడి దగ్గర ఉన్న ఆ గాంధీవం ఇంద్రుడి వజ్రాయుధాన్ని ఆపగలిగింది. అలాగా అర్జునుడికి ఇంద్రుడికి మధ్యలో జరిగిన యుద్ధంలో అర్జునుడే గెలిచాడు. ఇక ఇటు శ్రీకృష్ణుడు కూడా యుద్ధం చేశాడు. చాలా ఘనాలను ఆయనే నశింపచేశారు. ఇక్కడ కాండవవనం మొత్తాన్ని అగ్ని దహించక వేశాడు. కానీ తక్షకుడు మాత్రం అప్పటికి ఆ అడవిలో లేడు. తక్షకుడు ఇంద్రలోకంలో ఉన్నాడు. కానీ తక్షకుడి కుటుంబం మాత్రం ఆ అడవిలోనే ఉంది. ఇక తక్షకుడు అది చూసి చలించిపోతాడు, పగ తీర్చుకోవాలనుకుంటాడు. పగగా ఏం చేయబోతున్నాడో మనం మున్ముందు తెలుసుకోబోతున్నాము. ఇక మాయాసురుడిని అర్జునుడు కాపాడాడు కదా,
కాబట్టి మాయాసురుడు కృతజ్ఞతగా ఈ కృష్ణార్జునులకు ఏదో ఒక సహాయం చేయాలనుకుంటాడు. అప్పుడు కృష్ణుడు ఇలా అంటాడు, మయాసురా, నీవు చాలా అద్భుత కట్టడాలు చేశావు. దేవతలకు విశ్వకర్మ ఎలాగో రాక్షసులకు నీవు అలాగా. కాబట్టి యుధిష్ఠిరుడి కోసం ఒక భవనం నిర్మించు. ఆ భవనం ఎక్కడ ఉండకూడదు, ఆ భవనంలో అద్భుతంగా ఉండాలి అంతా అని చెప్తాడు. ఇక మాయాసురుడు తన పనిని మొదలు పెట్టాడు. చాలా గొప్ప భవనం కట్టాడు. ఎంతో అద్భుతంగా ఉంది ఆ భవనం. ఆ భవనమే మయసభ. ఆ సభలో ఏమి చూసినా సరే ఆశ్చర్యంగానే ఉంటుంది. సింహాసనాలు, ఎన్నో అద్దాల తలుపులు, అలా చాలానే ఉన్నాయి. మయసభ అంత అద్భుతంగా ఉండేది. మయసభ ఒక అద్భుతమైన, చాలా ఎత్తైన రత్నాలతో మరియు గౌరవపూర్వక నిర్మాణాలతో అలంకరించిన సభాగృహం. దీని ఎత్తు, ఆకారం మరియు శిల్పకళ అన్ని అసాధారణమైన అద్భుతాలకు ప్రతీక. ఇలాంటి భవనం ఎక్కడా ఉండకూడదని చెప్పి శ్రీకృష్ణుడు ఇచ్చిన ఆదేశం ప్రకారంగానే మయాసురుడు ఆ సభను నిర్మించాడు. అందుకే ఆ సభకు మయసభ అనే పేరు వచ్చింది. ఆ సభని చూడడానికి చాలా మంది రాజులే వచ్చారు. అలానే నారద మహర్షి కూడా వచ్చారు. నారద మహర్షి ధర్మరాజుతో ఇలా అంటాడు, మయసభ ఒక అద్భుతం. ఇలాంటి అద్భుతాన్ని ఇంతకు మునుపెప్పుడు చూడలేదు అని. అలానే ఆయన ఒక సలహా ఇస్తారు. ఆ సలహా ఏంటి అంటే రాజసూయ యాగం. రాజసూయ యాగం అంటే కేవలం రాజులు మాత్రమే చేసే యాగం. అలానే రాజసూయ యాగానికి చాలా నియమాలు ఉంటాయి. అవి ఏంటంటే, ఆ యాగం చేసే రాజు కేవలం సత్యం మాత్రమే మాట్లాడాలి. అలానే ధర్మాన్ని మాత్రమే పాటించాలి. మరి ధర్మరాజు ఎప్పుడు అసత్యం ఆడలేదు కదా, అలానే అధర్మం కూడా చేయలేదు కదా. మరి ధర్మరాజు అర్హుడే కదా ఆ యాగానికి. ఈ అర్హతతో పాటు ఇంకొక అర్హత కూడా ఉండాలి. అది ఏంటంటే, ఈ రాజసూయ యాగం చేసిన రాజు ఆధిపత్యాన్ని ఆర్యావర్తంలో ఉన్న రాజులందరూ అంగీకరించాలి. లేకపోతే ఆ యాగం చేయడం కుదరదు. అంటే ఇంద్రప్రస్థ రాజ్యం కింద ఆర్యావర్తంలో ఉన్న రాజ్యాలన్నీ సామంత రాజ్యాలు అవ్వాలి. అప్పటికే చాలా మంది రాజులు ధర్మరాజు పరిపాలనకు మెచ్చారు. కాబట్టి ఎక్కువ మంది రాజులు ఒప్పుకునే అవకాశం ఉంది. ఇక ఒప్పుకోని రాజ్యాలకు నకులుడు, సహదేవుడు, అర్జునుడు, భీముడు విభజన చేసుకుని 4 దిక్కులుగా వెళ్లారు. వెళ్లి ఆ రాజ్యాలను జయించి తిరిగి వచ్చారు. అంటే ఆ రాజ్యాలను కూడా సామంత రాజ్యాలుగా చేశారు. అప్పుడు శ్రీకృష్ణుడు ఇలా చెప్తాడు, బావా యుధిష్ఠిరా, రాజులందరూ ఒప్పుకుంటారు, కాకపోతే ఒక్క రాజు ఒప్పుకోడు. అతడే మగధ రాజ్యానికి రాజైన జరాసంధుడు. అతడు చాలా బలవంతుడు, రాక్షస గుణం కలవాడు. అతడైతే ఒప్పుకోడు. అతడు ఒప్పుకోకపోతే రాజసూయ యాగం చేయలేము. ఉన్నవి 2 మార్గాలు. ఒకటి అతడి సమ్మతి ఇవ్వడం, రెండవది అతనితో యుద్ధం చేయడం. అతనితో యుద్ధం చేయడం సామాన్యమైన విషయం కాదు అని చెప్తాడు. జరాసంధుడు ఎవరు అంటే, అతడి తండ్రి పేరు బృహద్రథ. అతనికి 2 భార్యలు ఉన్నారు. అదే బృహద్రథకు 2 భార్యలు ఉన్నారు. వారికి ఎంతకాలమైనా పిల్లలు పుట్టట్లేదు. ఒకరోజు చంద్రకౌశిక అనే ఒక మహర్షి బృహద్రథను కలిశారు. కలిసి ఒక పండు ఇచ్చారు. ఆ పండుని తన భార్యలను తినమని చెప్పారు. ఇక ఆ పండుని 2 భాగాలుగా చేసి తన 2 భార్యలకు ఇచ్చాడు. ఇక ఆ పండ్లని తిన్న తరువాత తన 2 భార్యలు గర్భవతులు అయ్యారు. కొంతకాలం తర్వాత వారు విచిత్రమైన శిశువులకు జన్మనిచ్చారు. అది ఏంటంటే, వారు జన్మనిచ్చిన ఒక్కొక్క శిశువు కేవలం మనిషిలో సగభాగం మాత్రమే ఉన్నాడు. అంటే ఒక భార్య ఒక సగభాగానికి, ఇంకొక భార్య ఇంకొక సగభాగానికి జన్మనిచ్చారు. అది చూసి భయపడిపోయిన వీరు ఆ 2 భాగాలని తీసుకెళ్లి ఒక అడవిలో పడవేశారు. ఆ అడవిలో జర అనే ఒక రాక్షసి ఉంది. ఆ రాక్షసి ఈ 2 భాగాలను తన మాయాశక్తిని ఉపయోగించి మళ్ళీ ఒక శిశువుగా తయారు చేసింది. ఇక ఆ శిశువుని తీసుకుని వెళ్లి బృహద్రథకి అప్పగించింది. అప్పగించి జరిగిందంతా చెప్తుంది. ఇక ఆవిడ కారణంగా, అంటే జరా కారణంగా సంధించబడ్డాడు కాబట్టి ఆ శిశువుకి జరాసంధుడు అనే పేరు పెట్టారు. ఇక ఈ జరాసంధుడు పెరిగి పెద్దవుతుండగా గొప్ప వీరుడయ్యాడు. అలాగే ఆర్యావర్తంలోనే ఒక భయంకరమైన రాజుగా ప్రసిద్ధి చెందాడు. ఈ జరాసంధుడు కంసుడి స్నేహితుడు. కాబట్టి కంసుడిని చంపేసిన తరువాత మధుర పైన 17 సార్లు యుద్ధం ప్రకటించారు. కాకపోతే కృష్ణుడు బలరాముడి దెబ్బకు భయపడిపోయి మళ్ళీ వెనక్కి వచ్చాడు. ఎందుకంటే శ్రీకృష్ణుడు ఇతడిని చంపలేదు. ఎందుకంటే జరాసంధుడి మరణం
భీముడి చేతిలో రాసింది కాబట్టి. ఇక ఈ విషయం తెలిసిన తరువాత కృష్ణుడు అర్జునుడిని అలానే భీముడిని తీసుకుని జరాసంధుడి రాజ్యమైన మగధకు వెళ్ళాడు. మగధ రాజధాని పేరు గిరివ్రజ. అప్పటికే ఈ జరాసంధుడు 86 మంది రాజులను బందీలుగా చేశాడు. ఎందుకో తెలుసా? వారిని బలించడానికి. అంతటి రాక్షసుడు ఆ జరాసంధుడు. ఇప్పుడు ఆ 86 మంది రాజులను కనుక కాపాడినట్లయితే ఆ రాజుల రాజ్యాలన్నీ ఈ ఇంద్రప్రస్థానికి సామంత రాజ్యాలు అవుతాయి కదా. కాబట్టి కృష్ణుడు అక్కడికి తీసుకుని వెళ్తాడు ఇక జరాసంధుడిని చంపడానికి. ఇక భీముడు, అర్జునుడు, కృష్ణుడు అందరూ మగధకు ప్రయాణమయ్యారు. అక్కడికి బ్రాహ్మణుల వేషంలో వెళ్లారు. లోపలికి జరాసంధు దగ్గరికి వెళ్ళిన తరువాత వెంటనే కృష్ణుడు చెప్పేస్తాడు వారు ఎవరో. అలానే తనతో యుద్ధం చేయాలనుకుంటున్నామని కూడా చెప్తాడు. అప్పుడు జరాసంధుడితో ఇలా అంటాడు కృష్ణుడు, నీకు యుద్ధం చేయడానికి అర్జునుడు కావాలా లేకపోతే భీముడు కావాలా అని. అప్పుడు జరాసంధుడు ఇలా అంటాడు, నాకు సమవుజ్జి ఈ భీముడులా ఉన్నాడు కాబట్టి నేను భీముడితోనే యుద్ధం చేస్తానులే అని. ఇక భీముడికి జరాసంధుడికి మధ్యలో ఘోర యుద్ధం ప్రారంభమైంది. ఆ యుద్ధం 13 రోజుల పాటు కొనసాగుతూ ఉంది. 2 కొండలు ఢీకొన్నాయా ఏంటి అన్నట్టుగా జరుగుతుంది యుద్ధం. ఇక 14వ రోజు శ్రీకృష్ణుడు భీముడికి ఒక సలహా ఇస్తాడు. అది ఏంటో తెలుసా? తను మాటలతో ఏం చెప్పడు, అన్నీ చేసి చూపిస్తాడు. ఒక ఆకును తీసుకుని 2 భాగాలుగా చేసి విసిరేస్తాడు. భీముడికి అర్థమైపోతుంది. వెంటనే జరాసంధుడిని 2 భాగాలుగా చేసేస్తాడు. కానీ జరాసంధుడు అతుక్కుపోతాడు వెంటనే. ఎవరికి ఏం అర్థం కాదు. ఇక కృష్ణుడు భీముడికి అర్థమయ్యేలాగా ఇలా చేస్తాడు. ఒక ఆకును తీసుకుని ఆ ఆకుని 2 భాగాలుగా చేసి వాటిని వేరు వేరు దిక్కులలో పడవేశాడు. అది చూసిన భీముడికి జరాసంధుడు ఎలా పుట్టాడో గుర్తుకు వస్తుంది. ఇక వెంటనే జరాసంధుడి కాళ్ళు 2 విరిచివేసి వేరు వేరు దిక్కులలో పడవేస్తాడు. ఇక ఆ తరువాత మగధ రాజైన జరాసంధుడు మరణిస్తాడు. ఇక ఆ రాజ్యంలో బందీలుగా ఉన్న 86 మంది రాజులని వీళ్ళు విడిపించి వారి రాజ్యాలను సామంత రాజ్యాలుగా చేసుకుంటారు. అంటే ఇంకా రాజసూయ యజ్ఞం చేయొచ్చు ధర్మరాజు అని అర్థం. ఆ రాజులందరూ యుధిష్ఠిరుడు చేస్తున్న రాజసూయ యజ్ఞానికి వచ్చారు. రాజసూయ యజ్ఞంలో ఏం జరిగింది, శిశుపాల వధ ఏంటి, ఆ వివరాలని మనం నెక్స్ట్ ఎపిసోడ్లో మాట్లాడుకుందాము. అలానే మీ అందరికీ ఈ ఎపిసోడ్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలానే ఏమనిపించిందో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇట్లు మీ పూజిత.